మాట్లాడినటువంటి నాగార్జున యాదవ్కి ప్రకాష్ రాజ్ గారు బాగా గిట్టి పెట్టారు. ముందు నాగార్జున యాదవ్ మాటలు విన్నాక ఎవరికైనా ప్రకాష్ రాజ్ గారికి అనిపించినట్లే అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గారు ఇంకా కొడాలి నానివి, లేదంటే ఇంకా పేర్ని నానివి, అంబటి రాంబాబువి, అదే మాదిరిగా వర్ర రవీంద్రారెడ్డివి, ఆడెవడో బోరుగడ్డ అనిల్వి, వీళ్ళ ఇంకా చూసినట్టు లేడు. పాపం నాగార్జున యాదవ్ ఒక వీడియోనే చూసినట్టున్నాడు. ఈయన ప్రకాష్ రాజ్ గారు బాగా గిట్టి పెట్టాడు సార్. మేము అడగాలనుకున్నవన్నీ నాగార్జున యాదవ్ని మేము అడగాలనుకునే ప్రకాష్ రాజ్ గారు అడిగేశారు మా తరఫున. సో ప్రకాష్ రాజ్ గారు అడిగినవన్నీ ఇప్పుడు కూడా గతంలో అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, కొడాల నాని గారు, ఈ నాగార్జున యాదవ్ గారు మాట్లాడిన మాటలని కడిగి పారేశారంటారు మీరు? అవునండి, కడిగి పారేశారు మొత్తం మీద. ఇంతకంటే ఒక తండ్రి వయస్సు వ్యక్తిని అరే ఒరే చంద్రబాబు అని అంటా ఉంటే మరి ప్రకాష్ రాజ్ గారు బాగానే రియాక్ట్ అయ్యారు. దిగజారండి, ఇంతకంటే ఇంతకు ఎక్కువ దిగజారుతారు, బాగా అరుస్తా దిగజారండి. నాగార్జున యాదవ్ బాగా అరిశాడు కదా, అరుస్తా దిగజారండి అని అన్నాడు. కానీ చట్టం తన పని తాను చేసుకుపోద్ది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా ఏదో అన్నాడట ఈ నాగార్జున యాదవ్. జొమాటో డెలివరీ బాయ్ అని అన్నాడట. ఇక్కడ జొమాటో డెలివరీ బాయ్స్ చాలా గౌరవంగా బతుకుతా ఉన్నారు నాగార్జున యాదవ్ కంటే కూడా. నాగార్జున యాదవ్ ఏదో విష ప్రచారాలు చేసుకుంటా వాళ్ళని వీళ్ళని తిడతా బతుకుతా ఉన్నాడు. జొమాటో డెలివరీ బాయ్స్ ఏంటంటే నాలాంటి వారిది, లేదంటే మన మోహన్ రెడ్డి గారు లాంటి వారిది ఆకలి తీరుస్తా, పాపం సమయానికి మనకు ఫుడ్ అందిస్తా బతుకుతా ఉన్నారు. వాళ్ళని మన నాగార్జున యాదవ్ కంటే ఆ జొమాటో డెలివరీ బాయ్స్ చాలా బెటర్. అలాంటి నాగార్జున యాదవ్ దిగజారిపోతే మరి ప్రకాష్ రాజ్ గారు బాగా అడిగారు, జస్ట్ ఆస్కింగ్, ఇంతకంటే దిగజారండి, ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్, ఇట్లాంటి సినిమా డైలాగులతోటి ప్రకాష్ రాజ్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. లక్ష్మీనాగ్ గారు అంటే రేవంత్ రెడ్డి గారిని కూడా వాడు వీడు అని 2024లో ఎప్పుడో మాట్లాడితే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? దీనికి కారణం ఏంటి? ఏపీ ప్రభుత్వమే కక్షగట్టి నాగార్జున యాదవ్ నోరు నొక్కేయాలని చూస్తుందని వైసీపీ నేతలు కొంతమంది ఆరోపిస్తున్నారు. వాస్తవం ఉందంటారా? నేను ఇవాళ చూశానండి, వాళ్ళందరూ కూడా అంట అమరావతిలో జరిగినటువంటి మొన్న అమరావతిలో జరిగినటువంటి భూసేకరణ వ్యతిరేకం వచ్చిందట ప్రభుత్వానికి. అది డైవర్ట్ చేయడానికి నాగార్జున అరెస్ట్ చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. సార్, నాగార్జున యాదవ్ అనేటటువంటి వ్యక్తి, నాగార్జున అనేటటువంటి వ్యక్తి ఒక బఫూను. తండ్రి లాంటి వ్యక్తుల్ని, అలాంటి తండ్రి వయసులో ఉన్న వాళ్ళని, లేదంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలని అరే ఉరే అని అంట ఒక జోకర్ లాగా పాపం ఈరోజు అతను అన్నదానికి పర్యవసానం భరించారు. అమరావతిలో జరిగిన దానికి డైవర్షన్గా నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేశారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు స్టాండ్ ఇది. ఒకవేళ డైవర్షన్ అయితే నాగార్జున యాదవ్ని ఎందుకు అరెస్ట్ చేస్తాం సార్? చిన్నపిల్లోడు, ఆయన ఏదో మురుక్కుంటా ఉంటాడు, వాడు వీడు అని తిట్టుకుంటా ఉంటాడు. ఒకవేళ ఏదైనా డైవర్ట్ చేయదలుచుకుంటే ఇంకా గట్టిదే ప్లాన్ చేసేవాళ్ళం కదా. ఏది డైవర్ట్ చేయాల్సిన పని లేదు. మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడిపోయి పాపం ఎకరం 22 సెంటు సేకరణలో భాగంగా ఒక మహిళని బంధించేసి పోలీసులను అడ్డం పెట్టి అన్యాయంగా, అక్రమంగా అని చాలా బాధపడిపోయి ఒక ట్వీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా డిసెంబర్ 17, 2019 నుండి జూన్ 3, 2024 వరకే అమరావతిలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఇబ్బందులు పడ్డారు. 29,000 ఎకరాలు ఇచ్చిన 33,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మంది రైతులు అదే మాదిరిగా ఇబ్బంది పడ్డారు. మహిళల పొత్తి కడుపుల్లో పోలీసు బూటు దెబ్బలు పడ్డాయి. మహిళల వీపుల మీద పోలీసు లాఠీలు పగిలినాయి. మహిళల రొమ్ముల మీద పోలీసు బూట్ కాళ్ళు పడ్డాయి. అప్పుడు బాధపడని జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్ డెవలప్మెంట్కి తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ చేయాల్సి వస్తే బాగా బాధపడిపోయాడు సార్. మరి 5 సంవత్సరాలు 1675 రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేస్తే అది తొంగి చూడని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి ఒక్క గంట సేపు అక్కడ బలవంతపు భూసేకరణ, అమరావతి మొత్తం ఇలాగనే ఎకరం 22 సెంటు భూసేకరణ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చారు. ఒక్క ఎకరం భూసేకరణ చేస్తే బలవంతపు భూసేకరణ అమరావతి మొత్తం జరిగిపోతా ఉందని చాలా బాధపడ్డ జగన్మోహన్ రెడ్డి గత 1675 రోజులు ఏం చేశాడో చెప్పాలి. ఇక దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ నోటితోలు నాగార్జున అరెస్ట్ చేసామని చెప్పేసి వీళ్ళ ఏడుపులు ఏడ్చుకోండి. దట్ డజంట్ డూ ఎనీ ఇంపాక్ట్. ఈరోజు నోరు మంచిదైతే అన్నీ మంచిగా ఉంటాయి. సో నాగార్జున యాదవ్ అనేటటువంటి వ్యక్తి అరెస్ట్ని ఒక డైవర్షన్గా కాకుండా
తెలంగాణ ముఖ్యమంత్రి గారిని దూషించిన కారణంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఇందులో ఎలాంటి టాపిక్ డైవర్షన్స్ లేవని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరపున, కూటమి ప్రభుత్వం తరపున చెప్తా ఉన్నారు లక్ష్మీనాథ్ గారు. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి జనసేన అధికార ప్రతినిధి కౌజర్ సనా కౌజర్ బేగం గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కౌజర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కౌజర్ గారు, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ప్రకాష్ రాజ్ గారు ఇందాకడైతే వైసీపీ వారిని ఉద్దేశించి మాట్లాడారు, వాళ్ళ మంత్రులను ఉద్దేశించి మాట్లాడారు, అంత దిగజారిపై మాట్లాడారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి భలే మాట్లాడారని వంశీ గారు అయితే చెప్పారు. కానీ దీనిలో జన సైనికులు, కొంతమంది జనసేన నేతలు అని చెప్పి మీ పేర్లు మెన్షన్ చేశారు ప్రకాష్ రాజ్ గారు. మీరు ఎలా చూస్తారు? ఇదే ప్రకాష్ రాజ్ గారిని గతంలో మీరు ఎత్తిన పెట్టుకుంది మీ మెగా ఫ్యామిలీ. ఈరోజు ఏం జరుగుతుంది ప్రకాష్ రాజ్ గారి ద్వారా, ఏం చెప్తారు మీరు? ప్రకాష్ రాజ్ గారు అండి ఇంటెలెక్చువల్ విత్ రాంగ్ ప్రాస్పెక్టివ్ పర్సన్ అండి ఆయన. సో ఆయన ఇంటెలెక్చువల్ ఎలా అనుకుంటున్నారంటే, ఆయన మేధావితనం ఎలా ప్రూవ్ చేసుకుంటున్నారంటే, ప్రపంచంలో ఎవరు మేధావి కాదు, నేనే పెద్ద మేధావి అని చెప్పి ఆయన ఫీల్ అయిపోతూ ఉంటాడు. అందుకే జన సైనికుల్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఏడుస్తూ ఉంటాడు అనమాట. రైట్, చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తున్నారంటే ఏం చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. దిగజారుడు రాజకీయాలు మేము చేయట్లేదండి. దిగజారుడు రాజకీయాలు చేసింది 5 సంవత్సరాల పాలనలో ఉన్న వైసీపీ వాళ్ళు. పాపం అప్పుడు ఆయన కళ్ళు మూసుకుపోయి ఉండుంటాయి. ప్రకాష్ రాజ్ గారికి ఏం కనిపించి ఉండదు, నిద్రపోతూ ఉంటాడు. ఇప్పుడు మేల్కొన్నారు ఆయన. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా రావచ్చండి, ఎవరైనా పోటీ చేయొచ్చు, కంటెస్ట్ చేయొచ్చు. ఆయనకి రాజకీయాల మీద ఆసక్తి ఉంటే ఆయన గ్రౌండ్లో రమ్మని చెప్పండి, ప్రజా సమస్యల మీద ఫైట్ చేయమని చెప్పండి. ఓన్లీ ట్వీట్లో, యూట్యూబ్లో మాట్లాడితే సరిపోదండి. గ్రౌండ్లో రియాలిటీ వేరేగా ఉంటుంది. ఎంతసేపటికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద, జన సైనికుల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఆయన ఇంటెలెక్చువల్గా, ఆయన మేధావి అని ఆయన ఫీలింగ్. రైట్, ఒకసారి సనా గారు ఒక మాట చెప్పండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో బూతులు తిట్టాడు కాబట్టి నేను అలాగే తిడుతున్నానని చెప్పి రావణ్ అదే స్టేజ్ నుంచి మాట్లాడాడు.